నాకు పెళ్ళాం లేదు మరెలాగా? అందుకని ఎదురుగుండా కూర్చున్న లావుపాటి పిన్నిగారేమో, మా గానపిస్తున్నమ్మని పెళ్లాడతావురా అంది. పెళ్లాడతావురా అంటే నాకు తెలీదు. కానీ నేను చిన్నవాడిని చితకవాడిని కాను. నాకన్నీ తెలుసుగా. అందుకని సరే మీ గానపిస్తున్నమ్మని నేను పెళ్లాడతావురాలేండి అని చెప్పేశాను. అప్పుడేమో ఆ గానపిస్తున్నమ్మ నవ్వేసి చీ అంది. చిన్నపిల్ల అనుకో, అయినా ఓ 10 ఏళ్లుంటాయిలే. గానపిస్తున్నమ్మా నీ పేరేంటి అని అడిగాను. నా పేరు సి గానపిస్తున్నమ్మా అని చెప్పింది. అప్పుడేమో నీ పేరు బుకురుకుకుకకాదుకు అంది. అంటే ఏంటో నాకు తెలీదు అనేసి ఉంగా ఆ ఊ ఉంగా గా ఊ అనేసి గానపిస్తున్నమ్మ చూసి హే 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 అని ఏ హే 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 అని నవ్వేస్తుంది. చిన్నపిల్ల గదూ. బుకురుకుకుకు అంటే బురుగు అని అర్థం. ఇది కా భాషలే అని చెప్పింది. అప్పుడు నేను ఓహో అనుకున్నాను. మరి ఉంగా ఉంగా ఆవు ఉంగా అంటే ఏంటి? బుకురుకుకుకు అని అడిగింది. ఇది ఉంగా భాష. ఇంకా నాకు చాలా భాషలొచ్చును. తెలిసిందా సీగానపెస్తునంబా అని చెప్పాను. అప్పుడు సీగానపెస్తునంబేమో నాకు నేర్పించవా? బుకురుకుకుకు అంది. మెడ్రాస్ వచ్చేదాకా సీగానపెస్తునంబకి నేనవన్నీ నేర్పించేశాను. నాకు తెలుగు భాష కొంచెం వచ్చు. బుడుగు భాష బోల్డొచ్చు. ఇంకా నాకేమో ఉంగా భాష, పిచ్చిక భాష, చిక భాష, కా భాష, షా అన్నీ తెలుసును. పూర్వకాలం నా చిన్నప్పుడు నేర్చుకున్నానులే.